అరుణాచలం గిరులపై ఆలయాలు ఉంటాయి, కానీ ఆ పర్వతమే ఓ మహాలయం. అదే పరమ పావనం దివ్య శోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించిన, రమణులు ఆత్మస్వరూపంగా దర్శించిన ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారి సంఖ్య అసంఖ్యకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రం కార్తీక పౌర్ణమి నాడు దేదీప్యమానంగా వెలుగుతుంది. ఏమిటి అరుణాచలం? తమిళనాడులోని తిరువనమలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్నిలింగేశ్వరుడిగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. స్మరణాత్ అరుణాచలే అంటారు. అరుణాచలం అనే పేరే ఓ మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమ పావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రయుధం గిరి రూపంగా భూమిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువనమలై అంటే శ్రీకారమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహత్యం పేర్కొంది. స్కంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రసిద్ధిని, గిరి వైభవాన్ని విశ్లేషంగా వర్ణించింది. మహేశ్వర పురాణంలో వేదవ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించాడు. ముక్తిగిరి, శివగిరి, ఆనందచలం, అగ్నిగిరి, ఓంకారచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించి చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనంగా చేసుకొని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరుతాయని నన్నుడి. ఇక్కడ రుణాలు తీరడం అంటే బంధనాల నుంచి విడివడి ముక్తి మార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగిస్తూ ఉంటారు. ఆయన ధ్యానానంతరం కళ్ళు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలలో అరుణాచలం సదా పులకితమాయనంగా పరిమళిస్తుంది. అగ్నిలింగమై పరమజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్ రూపాన్ని సత్కరించుకున్నాడు. ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే అనేది తమిళనాట జనబహుళంలో ప్రచారంలో ఉన్న సందేశం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అరుణాచలానికి యుగయుగాల ప్రసక్తి ఉంది. కృతయుగంలో దీని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలశోభితమైన గిరి ఎన్నో రహస్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధ గుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని సోనాచలం అన్నారు. 43 కోణాల్లో శ్రీచక్ర ఆకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రాలకు స్థానువు రూపంగా వైష్ణవాగమలు ప్రకటించాయి. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ కొండను మేరువుగిరి అన్నారు. భగవద్ రామానుజులు అరుణాచలాన్ని మహాసాలగ్రామంగా దర్శించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.